ఈరోజు మన అంశం ఏంటంటే దైవ భయం. దైవ భయం అనేది మన అంశం. ఈరోజు మూలవాక్యాన్ని చూసుకుందాం. ఆదికాండం. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. ప్రార్థన చేసుకుందాం. కనికరములు కలిగిన గొప్ప తండ్రి, పరిశుద్ధ ఆత్మదేవ, మీ పాదములకు వేలాది కోట్ల స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానేసే. అయ్యా, ఈ వాక్యం ద్వారా మీరు మాతో ఏం మాట్లాడని ఉన్నారో సూటిగా, తేటగా, స్పష్టంగా మాట్లాడండి. పరిశుద్ధాత్మ శక్తి స్థలంలో ఉంచి మీరు మాత్రమే మాట్లాడండి. యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి మనం చదివినటువంటి లేఖన భాగంలో యాకోబు ఆ రాత్రంతా ఆ తలగడ, ఒక రాయిని తలగడగా పెట్టుకుని పడుకున్నప్పుడు దేవుని దర్శనాన్ని చూస్తాడు. దేవుని దర్శనాన్ని చూసినప్పుడు ఈ స్థలము మరి ఇది నా మందిరము, ఈ స్థలము నాది అని చెప్పినప్పుడు మరి యాకోబు భయపడిపోతాడు. దేవుని వాక్యానికి, దేవుని యొక్క దర్శనానికి, దేవుని యొక్క మాటకు భయపడి, ఇక్కడ 17వ వచనంలో భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని, ఇదే అనుకునేను. తనకొచ్చినటువంటి దర్శనాన్ని బట్టి పైన వాక్యాల్లో మనం చూస్తే ఒక నిచ్చెన ఆకాశానికి వేయబడి ఉంటుంది. తర్వాత దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉంటున్నారు. అక్కడ అంచులో యెహోవా దేవుడు ఉండి చెప్తాడు, ఈ స్థలము నీకు నేను ఇస్తున్నాను, ఈ స్థలంలో నేను ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు యాకోబు భయపడిపోయినాడు. అంటే అర్థము దేవుని బిడ్డలారా, మందిరమే ఇది, వేరేది కాదు. ఇక్కడ దేవుడి మందసం కట్టాలి, దేవుని యొక్క మందసం ఉండాలి అని చెప్పి భయపడిపోయి అక్కడ మరి మందసాన్ని నిలబెట్టినట్టుగా, మరి ఆ మందిరాన్ని కట్టినట్టుగా మనము చూస్తున్నాం దేవుని బిడ్డలారా. అంటే జనాలకి మందిరం అంటే భయం ఉండాలి. మెయిన్గా మందిరం అంటే భయం ఉండాలి. దేవుడు అంటే భయం ఉంటే, దైవ భయం ఉంటే, మందిరం అంటే భయం ఉంటుంది. కాబట్టి 3 విషయాలలో మానవుడు భయపడాలి. ఏంటిది ఆ 3 విషయాలంటే, నీవు, నీ ఇల్లు, దేవుని మందిరం. ఈ 3 వెరీ ఇంపార్టెంట్ ప్రతి మానవుడికి. ఒక విశ్వాసి అయినా సరే, క్రైస్తవ బిడ్డలుగా, తర్వాత సేవకులైనా సరే, ఎవరికైనా అందరికీ వాక్యం వర్తిస్తుంది. ఎందుకంటే భయము మనకు వెరీ ఇంపార్టెంట్. నీవు, నీ ఇల్లు, దేవుని యొక్క మందిరం, ఈ 3 ఒక ఆధీనంలో ఉంచుకోవాలన్నట్టు. మరి దైవ భయం అనేది, ఈ 3 విషయంలో భయం ఉండాలి. ఎందుకంటే దైవ భక్తి అనేది సంబంధాలను మనకు చూపిస్తుంది. మన కుటుంబంలో ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి ప్రేమ, అనుబంధం, సంబంధం, మరి రిలేషన్ అనేది గట్టిగా ఉండడానికి మరి దైవ భక్తి చాలా ఉపయోగపడుతుంది దేవుని బిడ్డ. అందుకనే దైవ భక్తి సంబంధాలను చూపిస్తుంది. చూడండి, చాలా మంది ఫ్యామిలీని కేర్లెస్ చేస్తారు. ఫ్యామిలీలో ఏ మెంబర్ని కూడా గౌరవించరు. ఫ్యామిలీ మెంబర్స్, భార్య భర్త అంటే గౌరవం ఉండాలి, భర్తకు భార్య అంటే ప్రేమ ఉండాలి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి పిల్లల్ని ప్రేమించాలి. పిల్లల్ని ఎప్పుడైతే ప్రేమిస్తారో, ఒకవేళ సేవకులైతే సంఘం పిల్లల్ని, సంఘ బిడ్డల్ని కూడా ప్రేమిస్తారు దేవుని బిడ్డ. అందుకనే దైవ భక్తి సంబంధాలను చూపిస్తుంది. అంటే ఒక మనిషికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఎంత విలువైనదో ఆ దైవ భక్తి చూపిస్తుంది దేవుని బిడ్డ. చూడండి, మన జీవితంలో అన్న చెల్లెల అనుబంధము, తర్వాత తల్లి కొడుకుల అనుబంధం, భార్యాభర్తల అనుబంధము, ఇంకా వేరే వేరే బంధువుల అనుబంధము, ఎవరి స్థానంలో వారిని గౌరవించడం, ఎవరి రిలేషన్లో వాళ్ళని మనం ప్రేమించడం అనేది నేర్చుకోవాలి. అంటే ఆ విలువలు, సంబంధం యొక్క విలువలను మనము తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంటారంటే దైవ భక్తి కలిగి ఉన్నప్పుడే తెలుసుకుంటారు. దేవుడు అంటే ఫస్ట్ భయం ఉంటే మరి అన్ని సంబంధాలు కరెక్ట్ గా మెయింటైన్ చేస్తాం. అందుకనే దైవ భయము అవసరమై ఉన్నది. అందుకే మొదటిది మనకేంటంటే మందిరం అంటే భయం ఉండాలి. మందిరం అంటే భయం ఉంటే
ఆటోమేటిక్ గా దైవ భయం ఉంటే మన ఫ్యామిలీ సంబంధాలన్నీ కూడా బలపడతాయి దేవుని బిడ్డలారా. అందుకని మందిరం అంటే మొదటిగా మనకు భయం ఉండాలి. ఉదాహరణకి మనం చూస్తే లూకా సువార్త 7వ అధ్యాయంలో 6:37 వచ్చిన చూడండి ఒకసారి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పత్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని వెంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని, ఇంకా చదవనండి. చాలు, ఈ స్టోరీ మనకు తెలిసిందే కదా. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభు అక్కడ కూర్చున్నాడని తెలుసుకున్నది ఆ స్త్రీ. అయితే పరిసయ్యుడు భోజనానికి పిలిచాడు కానీ లక్ష్య పెట్టలేదు దేవుణ్ణి. మనం చూస్తే దేవుని బిడ్డలారా పిలుపు ఉంది, పిలిచాడు, భోజనానికి రమ్మని పిలిచాడు. కానీ అక్కడ కూర్చొని ఉన్నప్పుడు యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వచ్చి ఆ పరిసయ్యుని ఇంటికాడ కూర్చున్నప్పుడు ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ వెనుక నుంచి వచ్చి అత్తరు బుడ్డి తన పాదాలకు పూసి ముద్దు పెడుతూ తన తల వెంట్రుకలతో తుడిచిందండి. ఎంతో విలువైనటువంటి జటమాంసి అత్తరు బుడ్డిని అతని పాదాల దగ్గర పగలగొడుతుంది దేవుని బిడ్డలారా. అయితే ఇది చూసినప్పుడు వాళ్ళు అనుకుంటారు, అక్కడ ఉన్న పరిసయ్యులు శాస్త్రులు ఏమనుకుంటారంటే, ఈయనకు పాపాత్మురాలని తెలియదా, ఈమె వచ్చి ఈయనకి ఇలా చేస్తుంటే, పరిచర్య చేస్తుంటే, మరి పాద సేవ చేస్తుంటే ఈయనకు అర్థం కావట్లేదని కుములుకుంటున్నారు వాళ్ళు. కానీ యేసు ప్రభు వారు అప్పుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే చూడండి, 44 లూకా 7:44. తిరిగి సీమోనుతో ఇట్లెన్ను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళివ్వలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచెను. చూడండి, నీళ్ళు ఇవ్వలేదు, స్పష్టంగా చెప్తున్నాడు యేసయ్య. నీ ఇంట్లోకి నన్ను ఆహ్వానించావు కానీ నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు. అప్పుడు ఎక్కువగా ఉండేది, రాగానే బంధువులు చుట్టాలు ఎవరైనా వస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేవాళ్ళు, అదొక మర్యాద. నీళ్ళు ఇవ్వకపోతే అమర్యాదగా ఫీల్ అయ్యేవాళ్ళు, చాలా అమర్యాద. ఫస్ట్ రాగానే కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి, తర్వాత త్రాగడానికి నీళ్ళు, తర్వాత యువకుల ఆచారం ప్రకారం రాగానే కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవాలి దేవుడికి. అయితే యేసు ప్రభు వారు అంటున్నారు, వాళ్ళందరూ గొనుక్కుంటూ సనుక్కుంటూ ఉన్నారు, ఈ పాపిష్టి అయిన స్త్రీ ఎందుకు వచ్చింది, అసలు ఆమె వెనక తట్టు నుంచి వచ్చింది, ఎవరు చూడకుండా పాదాలు వెనకనే కూర్చొని తుడుస్తుంది. కానీ యేసు ప్రభు మరి ఆ పరిసయ్యులు ఆ మాట అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నువ్వు నాకు పిలిచావు భోజనానికి కానీ నాకు నీళ్ళు ఇయ్యలేదు, నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె కన్నీళ్లతో నా పాదములను కడిగింది అని అంటున్నాడు. అర్థం ఏంటంటే, ఈ పరిసయ్యుడు పిలిచాడే గాని దేవుడంటే మర్యాద లేదు. దేవుడి మర్యాద లేదు. చాలా మంది కూడా అంతే, దేవుణ్ణి నమ్ముకుంటారు, నామమాత్ర క్రైస్తవులాగా దేవుణ్ణి నమ్ముకుంటారు. దేవుడు అంటే భయం ఉండదు, దైవ సేవకులు అంటే గౌరవం ఉండదు, అస్సలే గౌరవం కామన్గా తీసుకుంటారని. దేవుడు ఎంతో బాధపడతాడంట పరిశుద్ధాత్మ. అందుకనే దేవుడు అంటే మర్యాద ఉండాలి, మనకి భయం ఉండాలి. దైవ భయం అంటేనే మరి దైవ సేవకులను కానీ దేవుని బిడ్డలను కానీ వాళ్ళు వచ్చినప్పుడు మనం గౌరవించాలి. యేసు ప్రభు మనసు ఎంత బాధాకరమైతే అక్కడ చెప్తున్నాడండి, నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదన్నాడు ఆ పరిసయ్యుతో. ఈమె మాత్రం కన్నీటితో నా పాదాలు కడిగింది. ఆమె మర్యాద ఎక్కడ, నీ మర్యాద. అందుకనే దేవుని బిడ్డలారా, చాలా మందిని గమనించినప్పుడు దేవుని యొక్క విలువ తెలిసినటువంటి బిడ్డలు దైవ సేవకులను చూసినప్పుడు ఎంతో గౌరవిస్తారు. చాలా చాలా చోట్ల మనం చూస్తాం. కొన్ని చోట్లకు మనం వెళ్ళినప్పుడు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వాలి. కారణం ఏంటిది అంటే దైవ భయం లేదు వారి కడుపు. స్వయంగా దైవ సేవకులే వచ్చారంటే దేవుడు వచ్చినట్లే.
దేవుడు పంపించినటువంటి ప్రతినిధులు వాళ్ళు. మరి అలాంటప్పుడు ఇక్కడ దేవుడే వచ్చాడు, యేసయ్య వచ్చాడు ఆ పరిసయ్యునింటికి. ఇప్పుడైతే దైవ సేవకులు, అప్పుడు మరి దేవుడే స్వయంగా వారి ఇంట్లోకి వచ్చాడు కదా పిలిచినప్పుడు, తగ్గించుకొని వచ్చినప్పుడు నీళ్ళు ఇవ్వలేదు కడుక్కోవడానికి, ముద్దు పెట్టలేదంట. ముద్దు పెట్టే ఆచారం ఉంది. వచ్చిన బంధువును కౌగిలించుకొని ముద్దు పెట్టుకునేటటువంటి ఆచారం ఉంది. మనం కూడా క్షేమ సమాచారాన్ని కనుక్కుంటాం రాగానే. బాగున్నారా, ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా, కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా అని మంచినీళ్ళు తెచ్చి ఇవ్వడం, ఇది మర్యాద. ఇది ఒక ఏమంటారు, కామన్ గా ఇది బేసిక్స్ తెలిసి ఉండాలి దేవుని బిడ్డల. చాలా మంది, కొంతమంది ఏం చేస్తారు, ఎవరైనా వచ్చినప్పుడు చుట్టాలు ఇగిలిస్తా నిలబడతారు. వాళ్ళు వచ్చి అలాగే నిలబడతారు, వీళ్ళు నిలబడి సుతారం చూస్తుంటారు. కూర్చోమన్నారు, నిలబడమన్నారు, మంచినీళ్ళు. అంటే కారణం ఏంటంటే వాళ్ళకి బేసిక్ సెన్స్ లేదని అర్థం దేవుని. అందుకనే దేవుడు మరి చెప్తున్నటువంటి మాట ఈ ఉదయకాలం సమయంలో ఏంటంటే, దైవ భయం అనేది మన జీవితంలో ఉంటే, మొదటి పాయింట్ మందిరం అంటే భయం ఉండాలి. రెండోది ఏంటంటే దేవుడు అంటే మర్యాద ఉండాలి. దేవుడు అంటే మర్యాద భయం ఎప్పుడైతే ఉంటుందో దైవ సేవకులను కానీ పెద్దలను కానీ మనం గౌరవిస్తాం దేవుని బిడ్డ. మూడోది ఏంటంటే ప్రేమ. ప్రేమ ఉంటేనే కదా ముద్దు పెట్టుకుంటారు కదా. ప్రేమ ఉంటేనే ముద్దు పెట్టుకుంటారు. నీ బిడ్డని నువ్వు ఇప్పుడు మన బిడ్డని, చిన్న బిడ్డని ఎంతో ముద్దు పెట్టుకుంటుంది ఒక తల్లి. కారణం ఏంటిదంటే ప్రేమ పుట్టుకొచ్చిన, ప్రేమ కలిగి ఉన్నప్పుడు ముద్దు పెట్టుకుంటారు. ఆ ముద్దులో కూడా అనేక రకాలైన ముద్దులు ఉన్నాయి. పవిత్రమైన ముద్దు, కపట ముద్దు, తర్వాత సంబంధాన్ని, తల్లి బిడ్డల సంబంధం చూపించేటటువంటి ముద్దు, రకరకాల ముద్దులు ఉన్నాయి దేవుని బిడ్డల. కానీ యేసు ప్రభు కోరుకున్నది ప్రేమ ముద్దు. అంటే ప్రేమతో నేను వచ్చినప్పుడు ఆ పరిసయ్యుడు ముద్దు పెట్టుకోలేదని ఆయన బాధపడుతున్నాడు దేవుని. అందుకనే 7:45 అన్నాడు చూడండి. 7:45, నీవు నన్ను ముద్దు పెట్టుకోనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనట మానలేదు. ముద్దు పెట్టుకొనట మానలేదు. ఇది పవిత్రమైన ముద్దు, దేవునికి పెట్టేటటువంటి పవిత్రమైనటువంటి ముద్దు దేవుని బిడ్డలారా. ఆమె పాదాలు ముద్దు పెట్టుకుంటా ఉందంట. ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అత్తరుబుడ్డి పగలగొట్టి ఆయన పాదాల మీద పోసి ఒకటే ముద్దు పెట్టుకుంటా ఉంది. యేసు ప్రభు గమనించాడు, అంటున్నాడు, నీ ఇంట్లోకి నేను వచ్చినప్పుడు నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు అంటే, మొదటగా నేనంటే నీకు మర్యాద లేదు. రెండోది ఏంటంటే నేనంటే నీకు ప్రేమ లేదు, ముద్దు పెట్టుకోలేదు. నాకు యూదుల ఆచారం ప్రకారం వచ్చిన బంధువును వెంటనే కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఆహ్వానం పలుకుతారు దేవుడు. ఇప్పటికీ కూడా మనం చూస్తాము, అమెరికా వాళ్ళని కానీ, బ్రిటిష్ వాళ్ళని కానీ, ఇంగ్లీష్ వాళ్ళని మనం చూస్తూ వాళ్ళు తల మీద ముద్దు పెట్టుకుంటారు. ఒకరికొకరు కలుసుకోగానే షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు. చాలా సందర్భాల్లో చూశాను నేను ఫారినర్స్ కలిసినప్పుడు. అది చాలా మంచిగా అనిపించింది. ఎందుకు వాళ్ళు అలా పెట్టుకుంటారు అంటే, యూదుల ఆచారం ప్రకారం, బైబిల్ ప్రకారం కూడా ప్రేమ అనేది చూపించడానికి. ప్రేమ, అందుకనే మర్యాద. ప్రేమలో ఏముంది అంటే మర్యాద ఉంటది. ప్రేమలో ఏముంటది? మర్యాద ఉంటది. ప్రేమలో అనురాగం ఉంటది దేవుని బిడ్డ. ప్రేమలో మర్యాద, అనురాగము ఉంటుందన్నది. కానీ దైవ సేవకుడు అంటే ప్రేమ ఉండాలి. మూడో పాయింట్ ఏంటంటే దైవజనుడు అంటే ప్రేమ ఉండాలి. అక్కడ అప్పుడు దేవుడు వస్తేనే ప్రేమించలేదు, ఇప్పుడు దైవ సేవకులు వస్తే కూడా ప్రేమ లేదు దేవుని బిడ్డ. అందుకనే దైవజనులు చాలా మంది విశ్వాసులు కోరుకుంటారు ఏమని, మాకు జ్వరం వస్తే, మా ఇంట్లో బాగోలేకపోతే, మా పరిస్థితులు ఏమన్నా అయితే దైవజనుడు తప్పకుండా రావాలి, వచ్చి చూసిపోవాలి, ప్రార్థన చేయాలి, మాతోటి అవసరమైతే హాస్పిటల్ కూడా రావాలి, హాస్పిటల్లో కూడా ఉండాలి. కుటుంబాన్ని వదిలిపెట్టి, తన పరిస్థితులు ఏమైనా సరే వదిలిపెట్టి దైవ సేవకుడు మనతోనే ఉంటాడు కొన్నిసార్లు, చాలాసార్లు. కానీ దైవ సేవకుల కుటుంబాల్లో ఎవరికైనా ఏమైనా జరిగినా కానీ, దైవ సేవకునికి జ్వరం వచ్చినా కానీ మనం ఒక్క ఫోన్ కూడా చేసి పలకరించాం.
ఎందుకు అని అంటే దేవుడు అంటే ప్రేమ లేదు, దైవజనుడు అంటే గౌరవం లేదు. అందుకనే దేవుడు అంటే ప్రేమ, దైవజనులు అంటే ప్రేమ మనకు ఉండాలి. 3వ పాయింట్, వాళ్ళు కుటుంబాలను త్యాగం చేసి, వారి జీవితాలను త్యాగం చేసి, సేవా పరిచర్యలో వాళ్ళే బంధువులు, వాళ్ళే చుట్టాలు, వాళ్ళే నా బిడ్డలని దైవ సేవకులు మరి భావిస్తారు. దేవుని బిడ్డలారా, లోకాన్నంతా వదిలిపెడతారు, బంధువులందరినీ వదిలిపెడతారు. సంఘంలో ఏ కార్యక్రమం ఉన్నా కూడా అన్నిటినీ త్యాగం చేసి అటెండ్ అవుతారు. ఆత్మీయ బిడ్డలే నా బిడ్డలని భావిస్తారు దైవ సేవకులు. అలాంటి వారు మరి మనం వారిని ఎంతగానో ప్రేమించాలి. వారి కష్టాల్లో, వారి బాధల్లో కూడా మనం పాల్పొందుకోవాలి. ఒకవేళ విశ్వాసులమైతే, విశ్వాసులుగా అయినా దైవ సేవకులుగా అయినా, తోటి దైవ సేవకుల యొక్క మరి విషయంలో మనం కూడా అలాగే ప్రవర్తించాలి, ప్రేమ కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. అందుకనే ప్రేమలో ఏముంటుందంటే మర్యాద ఉంటుంది, అనురాగము ఉంటుంది. చాలా మంది నాకు చేయాలి కానీ నేను ఎవరికి ఏం చేయకూడదు అను. చాలా మంది విశ్వాసులలో అదే ఉంటది. ఏమని, మాకు జ్వరం వస్తే వచ్చి పలకరించలేదు పాస్టర్ గారు, మాకు అదొస్తే చేయలేదు, మాకు ఇదొస్తే చేయలేదు. మరి పాస్టర్ వాళ్ళ కుటుంబంలో ఎన్నిసార్లు జ్వరాలు వచ్చినాయి, ఎన్నిసార్లు వారి జీవితాల్లో ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, ఎన్నిసార్లు ఇబ్బందుల్లో ఉన్నారు, ఎప్పుడైనా నువ్వు వెళ్ళి వాళ్ళను పరామర్శించినావా? అది తెలుసుకోరు దేవుడు. అందుకనే దేవుడు అంటే ప్రేమ ఉండాలి, దైవజనుడు అంటే ప్రేమ ఉండాలి. 3వ పాయింట్. 4వది ఏంటంటే 46వ వచనం, 7:46 చూడండి. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. విస్తారంగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి. చెబుతున్నాను, ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించుచున్నానని చెప్పి. అర్థం ఏంటంటే నూనె నా తలకు అంటలేదంటే పట్టించుకోలేదు. పట్టింపు ఉండాలంట దేవుడు అంటే. మనం పట్టింపు లేదు. దేవుని విషయంలో చాలా మంది కేర్లెస్ గా ఉంటారు. మనకు అర్థమైపోతుంది దేవుని విషయంలో వాళ్ళు ఎట్లున్నారు అనేది, దైవ సేవకులను వాళ్ళు ఎట్లా గౌరవిస్తున్నారు అనేది మనకు ఆటోమేటిక్ గా అర్థమై. పట్టింపు లేదు, నూనె పెట్టలేదంటే పట్టింపు లేదు. అప్పటి ఆచారం ప్రకారం తలకు నూనె కూడా అంటాలంట, కాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, ముద్దు పెట్టుకోవాలి, నూనెతో తల అంటాలి. అంటడం, నూనెతో తల అంటడం అంటే పట్టించుకోవడం. ఒక మనిషి వచ్చినప్పుడు పట్టించుకోవడం అని. అయితే పట్టింపు లేదు. యేసుప్రభు వచ్చితే వాళ్ళే పరిసయుడిగా వచ్చాడులే, పిలిచాం భోజనానికి, వచ్చాడు, కూర్చొని తినిపోతాడు ఆయనే. మర్యాద ఇస్తే ఏంటి, ఇవ్వకుంటే ఏంటి అనిపిస్తుంది. చూడండి, మనం ఒక ఫంక్షన్కి వెళ్తే కార్డు పంపిస్తేనే వెళ్తారు. ఎవరైనా ఫంక్షన్కి పిలుపు వస్తేనే వెళ్తారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఆ ఇంటి యజమాని ఒక్కసారి కూడా మాట్లాడకుంటే మనకు ఎంతో బాధాకరం అనిపిస్తుంది. కనీసం వచ్చి ఒక్కసారి ఇట్లా చేయి కలిపిపోయినా, లేకపోతే పలకరించి వెళ్ళినా కూడా హ్యాపీ అనిపిస్తుంది. మమ్మల్ని చూసుకున్నాడు, పట్టించుకున్నారులే అన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే యేసు ప్రభు కూడా చాలా బాధపడ్డాడంట. నూనె అంటలేదు నా తలకి, కానీ ఈమె అత్తరు పూసింది నా పాదాలకి, అందుకే ఆమె పాపములు క్షమించబడ్డాయంట. దేవుని బిడ్డలారా, మరి మన కోసం యేసయ్య వచ్చాడు, మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన పాదాలు ఈ భూమి మీద నడిచినాయి, సిలువ వేయబడ్డాయి. ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే యేసు ప్రభు పని పాట లేకుండా రాలేదు, సిలువ దినాల్లో జ్ఞాపకం చేసి ఆయన మన కోసం వచ్చాయి. ఆయన పాదాలు ఈ భూమి మీద నడిచాయి. ఆయన ముళ్ళ కిరీటము శిరస్సు మీద ధరించాడు. మరి ఆయన సిలువ వేయబడ్డాడు. దేవుని బిడ్డలారా, అందుకనే ఆయన ఎందు భయభక్తులు కలిగి, ప్రేమ కలిగి, మర్యాద కలిగి మనం నడుచుకోవాలి దేవుని. అందుకనే దైవ భయం అనేది ప్రతి మానవుడికి, ఒక సేవకుడైనా, ఒక విశ్వాసి అయినా, ఎవరైనా సరే దైవ భయము చాలా అవసరం మనిషికి. దేవుని యొక్క భయం కడుపులో ఉండాలి. ఉంటేనే అన్ని సంబంధాలు కరెక్ట్ గా ఉంటాయని చెప్పాను. ఫ్యామిలీ సంబంధం కానీ, తర్వాత మర్యాద కానీ, ప్రేమ కానీ కరెక్ట్ గా ఉంటుంది, పట్టింపు కానీ.
అందుకే 4 అంశాలు మనం నేర్చుకున్నాం. దైవ భయం అనే టాపిక్ మీద 4 అంశాలు. మొదటిది ఏంటంటే మందిరం అంటే భయం ఉండాలి. రెండోది దేవుడు అంటే మర్యాద ఉండాలి. మూడోది దేవుడు అంటే దైవజనులు అంటే ప్రేమ ఉండాలి. నాలుగోది ఏంటండి? పట్టింపు ఉండాలి. దైవజనులన్నా దేవుడు అంటే పట్టింపు ఉండాలి. నూనె పెట్టలేదని అన్నాడు కదా, నూనె పెట్టలేదు నూనె అంటలేదు అంటే పట్టింపు లేదు నేనంటే అని అర్థం. పట్టింపు ఉండాలి. మళ్ళీ చెప్పండి మొదటిది. మందిరం అంటే భయం ఉండాలి. మందిరం అంటే భయం ఉండాలి. మందిరం అంటే భయం ఉండదు. చాలా మంది ఆఫీస్కి వెళ్ళాలంటే మాత్రం కరెక్ట్ టైంకి వెళ్తారు ఉద్యోగస్తులు. ఒక్క నిమిషం అటు ఇటు కాకుండా వెళ్ళిపోతారు. తర్వాత మందిరానికి వెళ్తే అయోగ్యంగా అనాలోచితంగా వస్తారు. ఎక్కడికైనా పెళ్లికి వెళ్తే మంచిగా తయారై వెళ్తారు. ఎందుకంటే మందిరంలో ఎట్లున్నా నడుస్తుంది, భయం అనేది ఉండదు. మందిరంలో కూర్చున్నాం అనేటటువంటి వివేచన ఆలోచన ఉన్న జనాలకి ముచ్చట్లు పెడతా ఉంటారు, ఈ దిక్కులు చూస్తా ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది పరలోకపు మనం వెళ్ళేటటువంటి మరి గవిని లాంటిది మందిరం అంటే. యాకోబు అన్నాడు, ఇది పరలోకపు గవిని, పరలోకానికి వెళ్ళడానికి మందిరమే మనకు ఆధారం అని. అక్కడ బలిపీఠాన్ని స్థాపించినట్టుగా రాయికి నూనె పోసి ఆయన పడుకున్న ఆ స్థలంలో ఆ రాయి దేవుడి దర్శనాన్ని చూసినప్పుడు నూనె పోసి ప్రతిష్ఠించినట్టుగా మనము చూస్తున్నాం దేవుని బిడ్డల. అందుకనే మందిరం అంటే మానవునికి భయం ఉండాలి ఫస్ట్. రెండోది ఏంటంటే దేవుడు అంటే మర్యాద ఉండాలి. మర్యాద ఉండాలి. దేవుడు అంటే ఇప్పుడు దేవుడు స్వయంగా మన దగ్గరికి రాడు, దైవ సేవకులు వస్తారు. వారికి ఇచ్చే మర్యాద, వారికి ఇచ్చే గౌరవాన్ని వారికి మనం ఇవ్వాలి. మూడోది దేవుడి సేవకుల మీద ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు అంటే ప్రేమ, దైవజనులు అంటే ప్రేమ. ఆటోమేటిక్ గా దేవుడు అంటే ప్రేమ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దైవజనులను ఎంతగానో ప్రేమిస్తారు. దేవుని బిడ్డలారా చాలా ప్రేమిస్తారు, చాలా గౌరవిస్తారు. కొంతమంది దైవజనులు అంటే వాళ్ళు మా కింద గులాంగిరి చేసే వాళ్ళని అనుకుంటారు అన్నట్టు. పొగరుతోటి, డబ్బు పొగరుతోటి, అహంతోటి చాలా మంది అనుకుంటారు. దైవ సేవకులు అంటే చాలా మేము చెప్పినట్టు వినాలి, మేము నిలబడమంటే నిలబడాలి, మేము కూర్చోవాలంటే కూర్చోవాలి, అలా అనుకుంటారు. దేవుని బిడ్డల చాలా సందర్భాలు దైవ సేవకులు ఎంతగానో నొప్పించుకుంటారు, మనసును నొప్పిస్తారు విశ్వాసులు. అలాంటి సమయంలో చాలా బాధాకరం వేస్తుంది దేవుడు. కానీ కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు దైవ సేవకులను గౌరవించిన రీతి చూసినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. నేను కూడా ఒకసారి సిద్దిపేట అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళాను, కరీంనగర్ డిస్టిక్, వాక్య పరిచర్య కోసం వెళ్తే పాస్టర్ గారు ఒక విశ్వాసి ఇంట్లో మాకు ఆశ్రయం ఇచ్చారు, విశ్వాసికి అప్పచెప్పారు. ఆ విశ్వాసి వాళ్ళు చూస్తే చాలా ధనవంతులు, దేవుని బిడ్డలారా చాలా ధనవంతులు. కానీ నేను అక్కడ ఒక రోజు ఉన్నాను, రెండో రోజు వచ్చాను. ఒక రోజు ఒక 2 పూటలు వాడబడ్డాను, ఉదయం సెక్షన్ సాయంత్రం సెక్షన్. ఒక నైట్ ఉన్నాను, ఉదయం వచ్చాను. నేను అక్కడ ఉన్నంతసేపు వాళ్ళు పైన కూర్చోలేదండి. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కుర్చీలు సోఫాలు ఎన్ని ఉన్నాయి, కానీ నేనున్నంతసేపు ఎంత బతిలాడుకున్నా వాళ్ళు పైన కూర్చోలేదు, కిందే కూర్చున్నారు. భర్త భార్యలు, మగవాళ్ళు కిందే కూర్చున్నారు, లేడీస్ కూడా కింద. అంటే నాకు అనిపించింది దేవుడు అంటే వీళ్ళకి ఎంత మర్యాద, దైవ సేవకులు అంటే ఎంత ప్రేమ అనిపించింది దేవుని బిడ్డలారా. అందుకనే మర్యాద కలిగి జీవించాలి. మర్యాద. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో దైవ సేవకులను ఖచ్చితంగా ప్రేమిస్తారు. ఒక విశ్వాసిగా మనం ఆలోచించాల్సింది ఏముంటదంటే, కొన్నిసార్లు దైవ సేవకులు మనకి ఏదైనా జరిగిందంటే వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వస్తారు, మనతోనే ఉంటారు. మనం ఆపదలు, అక్కర్లు, హాస్పిటల్లో ఉన్నాం, మరి వాళ్ళ కుటుంబంలో ఎన్నో ఉంటాయి, కానీ మనం ఎప్పుడన్నా వెళ్తున్నామని ఆలోచించుకోవాలి. దేవుడు చాలా మంది విశ్వాసులకి జ్ఞానం ఉండదండి, కానీ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడి తర్వాత దైవ సేవకులే మన మధ్యలో కనిపించేవాళ్ళు. కాబట్టి మనం గౌరవించాలి, ప్రేమించాలి. నాలుగోది ఏంటంటే దేవుడు అంటే పట్టింపు ఉండాలి. అంటే దేవుడు వచ్చాడు మా ఇంట్లోకి, దైవ సేవకుడు వచ్చాడు, ఇది దేవుని మందిరము, ఇక్కడ నేను ఎట్లుండాలి, దైవ సేవకులతో ఎట్లా ప్రవర్తించాలి. మన దేవుడు అంటే పట్టింపు ఉండాలి, దేవుని కార్యాలంటే పట్టింపు ఉండాలి. దేవుని యొక్క పనులు ఏదైనా ఉన్నాయంటే
చాలా కడుపులో భయం పెట్టుకొని నువ్వు చేయాలి. ఈ రకంగా ఉన్నప్పుడే దైవ భయం మన జీవితంలో ఉంటది. దైవ భయం సంబంధాలను బలపరుస్తుంది అని చెప్పాను. ఫ్యామిలీ సంబంధాలు కూడా దైవ భయం ఎప్పుడైతే మన జీవితంలో కలుగుతుందో మన కుటుంబం కూడా చాలా భయభక్తులతో ఎదుగుతుంది దేవుని. అతి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయనుగా. అత్యుత్తమంతుడా గొప్ప తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. అయ్యా, అతని ఉదయకాల సమయంలో తొల్లిటి గడియలను అతనితో గడుపుచుండగా దైవజనరాల ద్వారా మాకు అనుగ్రహించబడినటువంటి గొప్ప ఘనమైనటువంటి ప్రశస్తమైనటువంటి వాక్యమును బట్టి వందనములు, స్తోత్రములు ప్రభావ. ఒకడు ఇటు రీతిలో సంతోషంగా ఉండాలో, ఏది ప్రాముఖ్యమైనదో నా తండ్రి ఇటు రీతిలో ఆ ఘనమైనటువంటి మాటలను బట్టి మమ్మల్ని మేము సరిచేసుకునే ధన్యతను మాకు దయచేయమని బెత్తమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఈ వాక్యముతో మమ్మల్ని ముట్టండి, తద్వారా భక్తి మాలో నా తండ్రి భక్తి పరవశులై నా తండ్రి భక్తుడు శ్రేష్టమైన దావీదు మహారాజు గారు చెప్పినట్లు తండ్రి, దేవుని నమ్మిన భక్తుడే అతి సామాన్యుడైన భక్తుడే శ్రేష్ఠుడు అని చెప్పినట్లుగా నా ప్రభా, ఇదిగో నా తండ్రి మా ఘనతలు మా ఆస్తులు అంతస్తులు నీకు సంతోషాన్ని తృప్తిని పరచను ప్రభా. నీకు ఇచ్చే గౌరవమే నిన్నే, నీ ఎడల కలిగి ఉన్న భక్తి, నీ ఎడల కలిగి ఉన్న ప్రేమ విశ్వాసం మమ్మల్ని నిలబడితేను ప్రభా. అటు రీతిలో పరిపూర్ణత కలిగి ప్రతి ఒక్కరి యందును దైవజనుల యందును శ్రద్ధ కలిగి ఉండమని అతన్ని మమ్మల్ని మాట్లాడిన తండ్రి, మాతో మాట్లాడిన తండ్రి మీకు వందనములు ప్రభువా. ఇదిగో మేమందరం చేరి ప్రార్థిస్తుండగా నా తండ్రి భక్తి పరవశత్వంతో నా తండ్రి సార్వత్రిక సంఘము భక్తి గల సంఘముగా నా తండ్రి ఉదయకాల సమయంలో ప్రతి సహోదరి నీ వైపే చూస్తూ ప్రార్థిస్తుండగా నా ప్రభువా, అయా భక్తి గల సార్వత్రిక సంఘముగా నా తండ్రి నీకు ఇష్టమైనటువంటి సంఘముగా ఈ సంఘాన్ని బలపరిచి నా ప్రభువా, అతి ప్రయాసతో సేవకు జరిగిస్తున్నటువంటి విక్టర్ బాబు గారిని, అలాగే నా తండ్రి సంధ్యా సహోదరిని, నా అలానే కూడి వస్తున్న ప్రతి సభ్యుడిని బలపరచమని, ప్రతి దైవజనులను నా ప్రభువా అతన్ని వారి సేవను అతను జరిగిస్తున్న ప్రతి దైవజనులకు మీరు చూడండి, అతన్ని మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కృపా కనికరము కలిగిన గొప్ప తండ్రి, పరిశుద్ధాత్మ దేవ మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. ప్రియ బిడ్డ వరలక్ష్మి గారి కొరకు ప్రార్థిస్తున్నాం, తన భర్త గారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఆ బిడ్డకు నాయన గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుచుండగా బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి సయ్యా. అయ్యా యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవా, నీకు అసాధ్యమైనదైతే ఏదీ లేదు, సమస్తము నీకు సాధ్యమని నమ్ముతున్నాము. కుమారుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచండి. హైమావతి గారి యొక్క కుమార్తె విషయంలో కూడా ప్రార్థిస్తున్నాము. ఆ బిడ్డనైనా మరి గర్భవతిగా ఉంటుండగా సుఖమైన ప్రసవము, మరి చక్కటి కుమారుణ్ణి మీరు తను మరి ఏదైతే కోరుకుంటుందో ఆ కోరికను మీరు నెరవేర్చండి అయ్యా. మంచి బిడ్డను మీరు దయచేయమని అడుగుతున్నాం యేసయ్యా, నీకు వందనాలు. అదే విధంగా మరి ప్రభా మరి సరోజిని గారి కొరకు కూడా ప్రార్థిస్తా ఉన్నాం నా తండ్రి యేసయ్యా. ఆ బిడ్డ కూడా మరి ఏదైతే కోరుకుంటుందో అది జరుగులాగున మీరు సహాయం చేయండి, కృప చూపండి, మీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి. అదే విధంగా సంధ్యామ్మ గారి కొరకు, తన అల్లుడు గారి కొరకు ప్రార్థిస్తాం. తనకు మంచి జాబ్ దొరకలాగా మీరే సహాయం చేయండి, మీరే కృప చూపండి. బిడ్డ ఎంతో కష్టపడే బిడ్డ అని వింటున్నాం తండ్రి, మీ కార్యములు జరిగించండి, మీ పాదాలు పట్టుకుంటున్నాం. దయగల దేవా నీకు స్తోత్రాలు. అదే విధంగా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి దైవ సేవకుని అయా, ప్రతి ఒక్క విశ్వాసం బట్టి నిన్ను స్తుతిస్తున్నాను అయా. మరి ప్రతి ఒక్కరం మేమందరం కూడా ప్రభా నీ నామానికి మహిమకరంగా బ్రతుకులాగా మీరే కృప చూపండి, అవసరాల అక్కర్లు తీర్చండి అయ్యా. మరి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగు. సార్వత్రిక సంఘాన్ని మరి ప్రోగ్రాం నడిపిస్తున్న సంధ్యమ్మ గారిని దీవించండి. విక్టర్ బాబు గారిని, వారి కుటుంబాన్ని కూడా మీరు ఆదరించండి. తల్లిని పోగొట్టుకొని ప్రభా కోల్పోయి ఉన్నారు, కానీ ఒక నిరీక్షణ కలిగింది బిడ్డ. మరి ఈ ప్రోగ్రామ్ ని కూడా టెలికాస్ట్ చేస్తుండగా బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. తన కుటుంబ అవసరాలన్నిటినీ తీర్చండి. నేను మీ పాదాలు పట్టుకుంటున్నాయినా అయ్యా. ఇంతవరకు మాతో ఉన్నందుకు లక్షల కోట్ల స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభునతి పరిశుద్ధుడు నేను యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సకల ఇప్పుడు ఎల్లం కూడి ఉన్న ప్రతి బిడ్డ పైనను, లోకంలో ఉన్న సకల పరిశుద్ధుల పైనను, ప్రత్యేకించి సార్వత్రిక సంఘము సదాకాలము తోడైండును గాక, ఆమేన్. వందనాలు అమ్మగారు. వందనాలు, అందరికి వందనాలు. వందనాలు.